లోక్సభ ఎన్నికలకు ముందే పాలమూరు జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. డీకే అరుణ వర్సెస్ వంశీచందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం నడుస్తోంది. 2019లో పీసీసీని డీకే అరుణ 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, అది అబద్దమని ఆమె నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఇవాళ పాలమూరులోని టీచర్స్ కాలనీ రామాలయం వద్ద ప్రమాణం చేస్తానన్నారు వంశీరెడ్డి. తనపై ఆరోపణలు చేసిన సమయంలో వంశీ ప్రస్తావించిన పెద్ద నేతలంతా వస్తే ప్రమాణానికి తాను సిద్ధమని ఇప్పటికే డీకే అరుణ ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, చూస్తూనే ఉన్నాం, కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం ఒక తారాస్థాయికి చేరుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పాలమూరు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? హరిత, పాలమూరు జిల్లాలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కినాయని చెప్పాలి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధము తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి. ప్రధానంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఏఐసిసి ప్రత్యేక సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచందర్ మధ్య ఈ యొక్క మాటల యుద్ధము సవాలు ప్రతి సవాళ్లతో మాత్రం నిత్యము రాజకీయాలు హీటెక్కేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటీవల వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తుండేటువంటి వంశీచందర్ నియోజకవర్గ వారీగా సమావేశాలు నిర్వహిస్తుండేటువంటి క్రమంలో 2019 ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంపీగా పోటీ చేసేందుకు కోసము పీసీసీని 15 కోట్ల రూపాయలు ఇస్తేనే తాను పోటీ చేస్తానని చెప్పిందని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. ఆమె అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు అనేటువంటి తీవ్రమైనటువంటి పలు విమర్శలు కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోనే డీకే అరుణ కూడా కుసంస్కారి అంటూ వంశీచందర్ పైన కూడా ఆమె విమర్శలు చేయడం జరిగింది. కేవలం తన యొక్క ఎదుగుదలను, తనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకని ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నా అనేటువంటి క్రమంలోనే ఒకవేళ నేను చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో డీకే అరుణ పైన 15 కోట్లు అడగలేదని ఒకవేళ ఆమె నమ్మేటువంటి రామభక్తురాలైనటువంటి ఆమె రాముడి పైన ప్రమాణం చేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి సవాల్ విసరడం జరిగింది. ఈ సవాలు స్వీకరించినటువంటి డీకే అరుణ కూడా తాను కూడా సిద్ధంగా ఉన్నది. ఒక టైం నువ్వు కేటాయించినా సరే, నేను ఫిక్స్ చేయమన్నా సరే, కానీ ఎవరి ముందరైతే నేను 15 కోట్లు తీసుకున్నానని ఆరోపించినటువంటి వంశీచందర్ ఉన్నాడో అందులో ప్రధానంగా ప్రస్తావించినటువంటి నేతలకి పేర్లు జానారెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ వీళ్ళ పేర్లు అయితే ప్రస్తావించడం, వాళ్ళందరూ కూడా ఈ వచ్చి నిజంగానే తీసుకున్నాను ప్రమాణం చేస్తే తాను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ యొక్క వాతావరణం వేడెక్కినటువంటి పరిస్థితి. ప్రధానంగా డీకే అరుణ మాత్రం వంశీచందర్ తన లాంటి నేతల పైన ఒకవేళ ఆరోపణలు చేసి అతను మార్కులు కొట్టి ప్రజల్లో ఆదరణ పొందాలని చూస్తున్నాడు తప్ప ఇతను అతను వ్యూహకర్త చేస్తుండేటువంటి వ్యూహంలో భాగమే తప్ప ప్రజలకు తానేంటో తెలుసు అనేటువంటి విధంగా ఆమె చెప్పడం జరిగింది. మొత్తంగా మాత్రం ఎన్నికలకు ముందే బీజేపీ తర్వాత కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతుండేటువంటి ఒక మాటల యుద్ధము సవాలు ప్రస్తావాలతో మాత్రం పాలమూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ విజయభాస్కర్.